IDTV మన ఉనికి మన వాణి. జిందాబాద్ జిందాబాద్ ఇంక్విలాబ్ జిందాబాద్ 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 అప్ అప్ సోషలిజం డౌన్ రెడీ క్యాపిటలిజం ఆధ్వర్యంలో యువజనోత్సవాలు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో 2K రన్ నిర్వహించుకుంటున్నాం. డ్రగ్స్ నిర్మూలిద్దాం అనే నినాదంతో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 74వ వర్ధంతి సందర్భంగా యువజనోత్సవాలు నిర్వహిస్తున్న డివైఎఫ్ఐఎస్ఎఫ్ఐ కంపెనీలకి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఈ 2K రన్ ఇది గత 2-3 సంవత్సరాల నుంచి ఆనవాయితీగా నిర్వహిస్తున్నాం. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ ని నిర్మూలించాలని ఒక గొప్ప సంకల్పంతో ఈ 2K రన్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో యువత, విద్యార్థులు, మేధావులు, ప్రజలందరూ పాల్గొని డ్రగ్స్ లేని సమాజాన్ని నిర్మించే దానికోసం అందరూ ముందుకు రావాలని, అలాగే ఒక భగత్ సింగ్ కోరుకున్న సమాజాన్ని నిర్మించడం కోసం ప్రజలందరూ, విద్యార్థులందరూ భగత్ సింగ్ ఆశయాలతో ముందుకు నడవాలని కోరుతూ మరొకసారి డ్రగ్స్ లేని హైదరాబాద్ ని, డ్రగ్స్ లేని తెలంగాణని నిర్మిద్దామని, సే నో టు డ్రగ్స్ అని ప్రతి ఒక్కరు నిర్ణయించామని తెలియజేస్తూ నమస్కారం. సంవత్సరం బస్తీలలో, కాలేజీలలో, స్కూళ్ళల్లో, అలాగే మారుమూల గ్రామాలలో ఈరోజు డ్రగ్స్, గంజా అయినటువంటి మారక ద్రవ్యాలు విపరీతంగా కింది స్థాయి వరకు సరఫరా అవుతుంది. దాన్ని అరికట్టాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజల్లో, అలాగే విద్యార్థుల్లో, యువతల్లో డ్రగ్స్ వ్యతిరేక క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు 2K రన్ నిర్వహించుకోవడం జరుగుతుంది. నిర్మూలిద్దాం, సమాజాన్ని కాపాడుకుందాం. డ్రగ్స్ నిర్మూలిద్దాం, సమాజాన్ని కాపాడుకుందాం. విద్యార్థుల జీవితాల్ని నాశనం చేస్తున్న డ్రగ్స్ నిర్మూలిద్దాం. స్వాతంత్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం జిందాబాద్. వర్ధిల్లాలే విద్యార్థి యువజన సంఘాల ఐక్యత. బానిస సమాజంలో బతుకుతున్న ప్రజలందరినీ కూడా విముక్తి చేస్తూ సంపూర్ణ స్వతంత్రంతో పాటు పెట్టుబడిదారి వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ నాశనం కావాలని చెప్పి యువకులకు మొత్తం ఉపాధి కల్పన కావాలని చెప్పి ఈ సంపద మొత్తం కూడా సామాజిక వర్గాలకు, వెనుకబడిన కులాలందరికీ కూడా దక్కాలని చెప్పి షహీద్ భగత్ సింగ్ చిన్న వయసులోనే, ఆయన చనిపోయిన నాటికే 23 సంవత్సరాలు. 23 సంవత్సరాల్లో పెద్ద ఈ ప్రపంచానికి చేగువీర ఏ రకమైన మార్గదర్శకాలు చూపించాడో అంతకు ముందే భగత్ సింగ్ చూపించాడు. ప్రపంచంలో అతి చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన వాళ్ళు, ఈ దేశం కోసం అనేక పోరాటాలు చేసిన మహనీయులు, వాళ్ళందరిలో కూడా చిన్న వయసు భగత్ సింగ్ది. అలాంటి భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనం చేపడుతున్న ఈ 2K రన్ కానీ, నో టు డ్రగ్స్ ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో, మద్యపానానికి, డ్రగ్స్కి అలవాటు పడి ఈ దేశ తన భవిష్యత్తును మొత్తం కూడా నాశనం చేసుకుంటుందో అది సరైన పద్ధతి కాదు. భగత్ సింగ్ చూపించిన మార్గం అది కాదని చెప్పే పద్ధతిలో మనం కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాం. అట్లాగే 19వ తారీఖున బ్లడ్ క్యాంపు, అట్లా 22వ తారీఖున పెద్ద ర్యాలీ, భగత్ సింగ్ ఆశయ సాధన కోసం ఏదైతే ర్యాలీ తీస్తూ ఉన్నామో, అట్లాగే 23వ తారీఖున సుందర విజ్ఞాన కేంద్రంలో హాల్లో పెద్ద సభ జరపబోతూ ఉన్నాం. ఈ అన్నిటి కూడా భగత్ సింగ్ ఏ ఆశయ కోసం కృషి చేసిండో ఆ ఆశయ సాధనలో భాగంగానే ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా యువత ప్రధానంగా ముందుండి నడవాలి. అనేక మంది ఇప్పుడు అనేక కొత్త చరిత్రలు రాస్తూ ఉన్నారు. కొందరు వ్యక్తులు సమాజంలో ఈ విముక్తి కోసం పోరాడిన వ్యక్తులను హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ హీరోలు గతంలో స్వతంత్ర పోరాటంలో జీరోలుగా ఉన్నారు. దేశం కోసం, దేశ నాశనం కోసం కోరుకున్న వాళ్ళని ఇప్పుడు హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు చరిత్రలే లేని వాళ్ళని చరిత్ర చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చరిత్ర ఉన్న వాళ్ళని చరిత్రహీనంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి భగత్ సింగ్ ఈ దేశం చరిత్ర, కాబట్టి ఆ చరిత్ర మనం గుర్తుంచుకోవాలంటే ఆ ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆయన చూపించిన మార్గంలో మనమందరం కూడా ముందుని నడవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలు మొత్తం కూడా మనం తీసుకొని జయప్రదం చేస్తే
యూత్లకు విద్యార్థులకు అందరికీ కూడా మనం ఒక మార్గం చూపించడం వల్ల అవుతాం. కాబట్టి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఏదైతే కార్యక్రమం తీసుకుందో ఇది విజయవంతం జరగాలని మా నుండి సంపూర్ణ సహకారాలు ఉంటాయని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. సే నో టు డ్రగ్స్ అనేటువంటి నినాదంతో దేశాన్ని, సమాజాన్ని, యువతను, విద్యార్థులని అవగాహన కల్పించడం కోసం, వాళ్ళని చైతన్యం చేయడం కోసం హైదరాబాదు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ కమిటీలు తీసుకున్నటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం సందర్భంగా ఈ దేశంలో, సమాజంలో ఉన్నటువంటి అనేక మంది యువతకి మేల్కొల్పు చేయడం కోసం సే నో టు డ్రగ్స్ అనేటువంటి నినాదం తీసుకోవడం జరిగింది. భగత్ సింగ్ ఆ రోజే ఈ దేశానికి స్వాతంత్రం కావాలని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది యువతి విద్యార్థులకి అనేక మందిని కూడా నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి ఈ స్వాతంత్రం వస్తే అనేక సమసమాజం వస్తుందని చెప్పేసి కలలు కానీ తన ప్రాణాలని తునప్రాయంగా ఈ దేశం కోసం అర్పించినటువంటి పరిస్థితి ఉంది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడిదారుల కోసం, స్వప్రయోజనాల కోసం, బడా పెట్టుబడిదారుల కోసం, భూస్వాముల కోసం మాత్రమే పరిపాలన కొనసాగుతుంది తప్ప ఈ దేశంలో అనగానే వర్గాల కోసం కావచ్చు, విద్యార్థుల కోసం, యువత కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం కూడా ఏ ఒక్క పాలకులు ఈరోజు పరిష్కారం చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. అది పౌరాణంగా ఈరోజు అనేక రకమైన సైడు ఆలోచనల కోసం ఈరోజు యువత పడుతూ ఉంటే వాటిని అరిగట్టడం కోసం కూడా ఈరోజు యువతని మేల్కొల్పడం కోసం ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వానికి కూడా మేల్కొల్పాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దీనితో పాటే ఈరోజు యువతలో ఉన్నటువంటి క్రీడా స్ఫూర్తిని బయటకు తీయడం కోసం క్రికెట్ టోర్నమెంట్ కావచ్చు, అట్లాగే చెస్ కావచ్చు, క్యారమ్ బోర్డు, కబడ్డీ, అట్లాగే ఇట్లాంటి అనేక కార్యక్రమాలని ఈరోజు హైదరాబాద్ కమిటీలు తీసుకుంటా ఉన్నాయి. ఇప్పటికే అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అట్లాగే ఇది అయిపోయిన తర్వాత కూడా మొత్తం ఏదైతే క్రీడా పోటీలలో పాల్గొన్నటువంటి యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా బహుమతులు ఇచ్చి ప్రోత్సాహం చేయాలని చెప్పేసేటువంటి కార్యక్రమాలను కూడా తీసుకుంటా ఉన్నాం. అట్లాగే ఈరోజు అనేక మంది కూడా రక్తం దొరకక ఈరోజు అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తలసేమియా వచ్చి అనేక మంది కూడా రక్తం దొరకక అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా రక్తాన్ని అందించాలి, తలసేమియా బాధితులకి రక్తాన్ని ఇవ్వాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ కమిటీలు ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కూడా మీరందరూ వచ్చి పాల్గొనాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ముగింపు కార్యక్రమం కూడా 23వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉంటుంది. అంటే ముగింపు కార్యక్రమం ఈ మొత్తం హైదరాబాద్ నగరంలో ఏ బస్తీలు ఉన్నాయో బస్తీలలో, కాలనీలలో, అపార్ట్మెంట్లలో అనేక ప్రాంతాలలో కూడా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వీళ్ళందరినీ కూడా 23వ తారీఖు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పెద్ద భారీ ఎత్తున సభ నిర్వహించి వాళ్ళందరినీ కూడా సన్మానించి వాళ్ళందరికీ బహుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి వీరందరూ కూడా వచ్చి దానికి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. SFI DOFI committee to conduct a good program on say no to drugs. యాక్చువల్లీ ఇది డ్రగ్స్ అనేది ఒక ప్యాషన్గా సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి ప్రతి ఇప్పుడు మారుమూల గ్రామం వరకు కూడా వ్యాప్తి చెందింది. ఇది ఒక ప్యాషన్ లెక్క అయిపోయింది. యాక్చువల్లీ ఈ డ్రగ్స్తో పాటు టొబాకో, TDA అంటారు, టొబాకో డ్రగ్ అబ్యూస్. ఇది మధ్యకాలంలో చాలామంది విద్యార్థులు బానిసలై ఎగ్జామ్ స్ట్రెస్ వల్ల కానీ ఇంకా ఇతరతర కారణాల వల్ల చాలామంది డ్రగ్స్కి బానిస అవుతున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి SFI DFI మరియు ఇక్కడికి వచ్చినటువంటి అందరి విద్యార్థి సంఘాలు మరియు ఈ కమిటీకి హాజరుపడిన ఆ రాష్ట్ర అధ్యక్షులు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు అశోక్ రెడ్డి, నేను SFI హైదరాబాద్ జిల్లా కార్యదర్శి. భగత్ సింగ్ యువజనోత్సవాలు అనే పేరుతోటి ఫిబ్రవరి 23వ తారీఖు నుండి మార్చి 23వ తారీఖు వరకు నెల రోజుల పాటు భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు అనేది నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాలలో యువత ఈరోజు విద్యార్థులు ఎక్కువ డ్రగ్స్ తీసుకొని ఈరోజు వాళ్ళ జీవితాలను ఈరోజు నాశనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సే నో టు డ్రగ్స్ అనే కాన్సెప్ట్ తోటి భగత్ సింగ్ యువజనోత్సవాల సందర్భంగా క్రికెట్ టోర్నమెంటు, అదేవిధంగా చెస్సు, కబడ్డీ, ఈరోజు 2K రన్ కూడా నిర్వహించుకోబోతున్నాము. ఇవే కాకుండా 22వ తారీఖు పెద్ద ఎత్తున ఒక 2000-3000 మందితోటి భారీ సందేశ్ ర్యాలీ కూడా నిర్వహించుకుంటున్నాము. ఇదే కాకుండా 23వ తారీఖు ఇప్పుడు మేము నిర్వహించుకున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్ ఏవైతే గేమ్స్ ఏవైతున్నాయో ఈ గేమ్స్ అన్నిటి కూడా బహుమతుల ప్రధానోత్సవం కూడా అక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించుకుంటున్నాము. ప్రధానంగా ఈరోజు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ విద్యార్థులు కానీ యువత కానీ పెద్ద ఎత్తున డ్రగ్స్, గంజాయి తీసుకొని ఈరోజు వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భం ఉంది. ఈరోజు ఎన్నో కుటుంబాలు కూడా ఈ బారిన
బారిన పడి కుటుంబాలు కూడా నాశనం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రభుత్వమే డ్రగ్స్ నిర్మూలిద్దామని చెప్పి తెలంగాణ ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తా ఉంది. అదేవిధంగా ఒక విద్యార్థి సంఘంగా మా వంతు పాత్రగా ఈరోజు ఎక్కువ మంది విద్యార్థుల్లోకి, వేల మంది, లక్షల మంది విద్యార్థుల్లోకి ఈరోజు డ్రగ్స్ తీసుకోవద్దని చెప్పి కాన్సెప్ట్ తోటి కాలేజీలలో సెమినార్లు కూడా నిర్వహించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాకుండా ఈరోజు మనం అనుకుంటున్నటువంటి ఏదైతే గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఈరోజు విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున తీసుకుంటున్నారు. స్కూల్ లెవెల్లోనే ఈరోజు డ్రగ్స్ గంజాయి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని అన్నిటిని నిర్మూలించాలని చెప్పి ఈరోజు భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మేము నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమాలన్నిటిని కూడా జయప్రదం చేయాలని చెప్పి మీడియా ముఖంగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. Socialism, down very capitalism, independent democracy, socialism zindabad, independent democracy, socialism zindabad, up socialism, down very capitalism, inqilab zindabad, 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 inqilab zindabad.